చరిత్రలోనే ఈరోజు మనం చెప్పుకోదగ్గ రోజు అనకాపల్లి జిల్లాకి. ఎందుకంటే మామూలుగా మనం ఈ రూట్లో ట్రైన్లన్నీ తిరుమల ఎక్స్ప్రెస్ అని, విశాఖ ఎక్స్ప్రెస్ అని, లేకపోతే ఇంకొక ఎక్స్ప్రెస్ అని రకరకాల ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఇది అనకాపల్లి ఎక్స్ప్రెస్. ఈరోజు అనకాపల్లి టు చర్లపల్లి రెగ్యులర్ ట్రైను ఇక్కడి నుంచి స్టార్ట్ కావడం, అలాగే రేపు 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్. అంటే హైదరాబాద్ కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కానీ అనకాపల్లి జిల్లా నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా హైదరాబాద్లో ఒకరు ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, లేకపోతే వేరే పనులపైన హైదరాబాద్లో ఉంటున్నారు. వారందరి సౌకర్యార్థం కోసం ఢిల్లీలో రైల్వే బోర్డుతో మాట్లాడి అందరితో మాట్లాడి మొట్టమొదటగా అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా అనకాపల్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే నెంబర్ 1గా అటు డెవలప్మెంట్లో కానీ, లాజిస్టిక్స్లో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ, అభివృద్ధిలో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఈరోజు అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. ఇన్ని రోజులు ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా అనకాపల్లి పైన చర్చ జరుగుతున్నప్పుడు ఈరోజు ఈ ట్రైన్లు కూడా మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అలాగే అనకాపల్లి జిల్లా వాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్కి దాదాపు భారతదేశం నుంచి అంతా కూడా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజేషన్ అయిపోతుంది. త్వరలో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దాదాపు 18 కోట్లతో పెట్టి ఇక్కడ మోడర్నైజేషన్ అయ్యింది. ఇక్కడ ఇంకా రైల్వే సంబంధించి ఏదైతే ఆర్యూబీలు, ఆర్ఓబీలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ల్యాండ్ అక్విజిషన్ స్పీడ్ చేశారు. అవన్నీ కూడా వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ విజయరాజపేట కూడా బ్రిడ్జి చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉంది అనకాపల్లి టౌన్లో. అది కూడా త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది.